హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి రూమ్లో ఏం ప్రిపేర్ చేసుకోవాలో అర్థం కాక ఎక్కడ తిందామని ఆలోచిస్తే కుమారి ఆంటీ అయితే మైండ్ స్ట్రైక్ అయిందనమాట. సో కుమారి ఆంటీ దగ్గర తిందామని చెప్పేసి కుమారి ఆంటీ దగ్గరికి అయితే వచ్చినాం. ప్లేట్ని తీసుకొచ్చి అయితే పెద్ద గగనం లాగా అయితే మారింది. ఇక్కడనే ఉన్నాం, చూస్తున్నారు కదా మొత్తం రష్ మన వెనక. నేను ఎట్లో గట్ల లోపలికి వెళ్ళేసి కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళేసి కొంచెం అయితే వీడియో కవర్ చేసినాను. కానీ ఫుడ్ అయితే తీసుకురావడం అసలు పాసిబుల్ అయితే లేదు, ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. తెలుసు కదా ఇంకా ఎంత ఫేమ్ అయిందో. సో ఒకసారి మీకు ట్రాఫిక్ అయితే చూపిస్తాను చూడండి. అదేవిధంగా ఎంతమంది ఉన్నారో. దీని చుట్టుపక్కల చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి, కానీ ఏ ఒక్క ఫుడ్ స్టాల్స్ అక్కడ కూడా ఎవరు వెళ్ళి తినట్లేదు అనమాట. సో మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చాము, మొత్తం నలుగురం ఇక్కడే తిందామని చెప్పేసి. ఫుడ్ దొరికి అయితే చాలా కష్టంగా ఉంది. ఆల్రెడీ మటన్ అయిపోయిందంట. సో ఒకసారి ఎంతమంది ఉన్నారో చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కుమారి ఆంటీ స్టాల్. ఇక్కడ నుంచి మొదలు పెడితే చూడొచ్చు, ఇదంతా మనకు ఫుల్ పబ్లిక్తో ఉంది. అదేవిధంగా బైక్స్ చూస్తున్నారు కదా, రోడ్ పైన పార్క్ చేస్తున్నారు. మొత్తం ట్రాఫిక్ అయితే ఇక్కడ అవుతుంది. సో చూడొచ్చు, ఒక్కొక్కరు ఫుడ్ తీసుకొస్తే అవార్డు విన్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. అందులో నుంచి వెళ్ళి బ్లాక్ లో కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. సో అట్లా వైట్ లో కూడా ఉంది. అట్లా ఇట్లా మా ఫ్రెండ్ అయితే కష్టపడి తీసుకొచ్చిండు. సో చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం స్వెట్ అయిపోయింది అన్నట్టు. 2 ప్లేట్లు అయితే తీసుకొచ్చిండు. ఆ ఫుడ్ దొరకదు అనుకున్నాను. మటన్ అయిపోయింది అన్నారుగా, ఏమేమి కర్రీస్ ఇచ్చిర్రా? మటన్ గ్రేవీ, లివరు, ఇంకా చికెన్ ఫ్రై. ఓకే, 2 ప్లేట్స్ తీసుకొచ్చినాం. బిల్ ఎంత అయిందిరా? 450. 450,000 కాలేదా? లివర్స్ తీసుకోలే కావచ్చు. లివర్స్ తీసుకున్నాం. సో ఫుడ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది ప్లేట్. యాక్చువల్లీ దొరకకపోతే బ్లాక్ లో కొనడానికి కూడా రెడీగా ఉన్నాం. ఇక్కడ బ్లాక్ లో కూడా ఫుడ్ అయితే సేల్ చేస్తున్నారు. చాలా మంది వచ్చి తింటున్నారు అనమాట. సో చూడొచ్చు, ఇంకా 2 ప్లేట్లు చాలు. 2 ప్లేట్లతోనే 4 మెంబర్స్ అడ్జస్ట్ అవుతాం. అక్కడ తీసుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మటన్ కర్రీ లేదు. సో రైస్ వచ్చేసి బగారా రైస్. రెండే దొరికినాయి ప్లేట్స్. ఓకే, బిల్ ఎంత అయిందిరా? 1000 అయింది. 450 అయింది, ఎందుకంటే మేము లివర్స్ తీసుకోలేదు. సో నేను మటన్ గ్రేవీ అయితే ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా కస్టమర్స్ కూడా రిసీవ్ చేసుకునేటటువంటి పద్ధతి బాగుంది, కాబట్టి ఇంత త్వరగా ఫేమస్ అయిపోయింది అన్నట్టు ఆంటీ. సో మీకు ఎట్లా అనిపిస్తుందిరా? క్వాలిటీలో ఏమాత్రం తగ్గలేదు. క్వాలిటీలో ఏమాత్రం తగ్గలేదు. ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది? ఇదేం పీస్? చికెన్ పీసా? సో ఇక్కడ చికెన్ పీస్ కూడా టేస్ట్ చూస్తున్నాను. చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచి వచ్చి తిందాం, ట్రై చేద్దామని అనుకుంటున్నాం, కానీ వీడియోలలో ఆ రష్ చూసి అందులో మనం ఫుడ్ తెచ్చుకోలేమన్నట్టుగా రాలేదు. సో కొన్ని రోజుల తర్వాత ట్రై చేద్దాం అనుకున్నాం. ఇవాళ కుదిరింది అందరికీ. సో వచ్చి ట్రై చేస్తున్నాం. సో చికెన్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదేంటి లివరా? లివర్. ఇది మటన్ లివర్. ఇది వచ్చేసి చికెన్ లివర్. మటన్ లివర్ హౌ ఇస్ ఇట్? ఇది కూడా బాగుంది. నాది కాదు. ఇక్కడ మటన్ లివర్ అయితే ఇప్పుడు టేస్ట్ చూద్దాం. బాగుంది. అదేవిధంగా ఈ రైస్లోకి కాంబినేషన్ కూడా బాగుంది. ఒకటే రైస్లో ఇన్ని రకాల వెరైటీస్ పెట్టుకోవడం అంటే ఫిష్ కర్రీ దొరకలేదు లేదారా? ఫిష్ లేదు. అదేవిధంగా బగారా రైస్లోకి ఇంకా చాలా బాగుంది అన్నట్టు. మనం ఉన్నది హైదరాబాద్ కాబట్టి సీ ఫుడ్ ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు. సో టేస్ట్ బాగుంది. కలిపింది కొంచెం ఇది మటన్ తీసుకుంటావా? ఓకే, తీసుకుంటాం. చాలా బాగుంది. చాలా బాగుంది. 2 ప్లేట్స్కి 450 పడ్డదా? అంటే ఒక్క ప్లేట్కి 220. 3 కర్రీస్. ఎన్ని కర్రీస్? 3 కర్రీస్. టేస్ట్ విషయానికి వచ్చినట్లయితే రెస్టారెంట్ కన్నా బాగుంది. అంటే మన ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి కర్రీ లాగా ఉంది. అందుకే ఆంటీని ఇంత ఫేమస్ చేసేసారు ఫుడ్ బ్లాగర్స్. ఎప్పటి నుంచో వద్దామని అనుకున్నాం, కానీ ఆ రష్లో మనం తీసుకోలేము. ఒక్కొక్కరు మనకు బాహుబలిలో అదేంటిరా ఇట్లా 3 ప్లేట్లు చెరువులో పట్టుకుంటే 2 వచ్చినాయి చెప్పు. 3 ప్లేట్లు కాదు, రమ్యకృష్ణ తీసుకుని వస్తా చూడు ఇట్లా
చిన్నప్పటి బాబులు అట్లా తీసుకొని వస్తున్నారు ప్లేట్స్. శివగామి ఎత్తుకున్నట్టు అట్లా తీసుకొస్తున్నారు ప్లేట్స్. ఒక్కొక్కరి మీద కర్రీ పడుతుంది, అయినా కానీ ఎవ్వరు వెనకకు పోవట్లేరు. చాలా ఉన్నాయి, క్వాలిటీ అయినా కానీ ఎక్కడికి వెళ్ళట్లేరు. మొత్తం కుమార్ ఆంటీ దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు రష్ ఉన్నా కానీ క్వాలిటీ కూడా ఏం తగ్గించట్లేదు. అదే క్వాలిటీ కూడా బాగుంది. సో పీసెస్ కూడా మంచి జ్యూసీగా ఉన్నాయి. ఇక్కడ పార్సల్ ఉందా? ఇంతవరకు టిక్ టాక్ వీడియోస్ చేసి యూట్యూబ్ వీడియో చేసి సెలబ్రిటీ అయిన వాళ్ళని చూసినాం, కానీ ఫుడ్ స్టాల్స్ పెట్టుకొని సెలబ్రిటీ అయిన వాళ్ళని మనం కుమార్ ఆంటీనే చూస్తున్నాం. ఆల్రెడీ టెలివిజన్ వరకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎందులో టెలికాస్ట్ మొత్తానికి అయితే ఆ రష్లో కష్టపడి వెళ్ళి కుమార్ ఆంటీని అయితే కొంచెం కవర్ చేసినాను అనమాట. కానీ మాట్లాడేంత టైం లేదు అందులో, ఎందుకంటే అమ్మ లోపలికి కూడా రాణిస్తలేరు, అంతమంది ఉన్నారు. నువ్వు వస్తే మాట్లాడచ్చురా, నువ్వు రాలే. ఎప్పటివరకు క్లియర్ అవుతుందో చూడాలి. టేస్ట్ మాత్రం బాగుంది. ఓకే.